నమస్కారాలు. రాష్ట్రం అంతా ఏవైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయో, ఏవైతే ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ కూడా రైతాంగానికి ఈరి అందక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాయి. ఇవాళ మొన్న లంకపల్లిలో ఒక రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్, ఆ ఫేక్ వాళ్ళ మీద కేసులు పెడతానంటారు. ఇంకొక మాట ఏమంటారంటే, మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి, 2 ఆవులు కొనుక్కుంటే మీ బతుకు తెరువు బాగుంటుందని చెప్తున్నారు. ఇంకో పక్క ఏం చెప్తారు, అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు, నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నానని చెప్తున్నారు. పోయినసారి 2200కి బీపీటీలు అమ్ముకున్నారు, 9000కి మిల్లులు అమ్ముకున్నారు. ఈ సంవత్సరం 1500, 1600 బీపీటీలు, 7000 రూపాయలు మినువులు. అంటే 10 ఎకరాల రైతుకి కనీసం 3 లక్షల రూపాయలు లాస్ అయింది. అదట్టా ఉందనుకుంటే ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది. అన్ని పేపర్లోనూ, అన్ని పిఎస్సీలోనూ, అన్ని టీవీల్లోనూ యూరియా కొరత సంగతి చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు, కృత్రిమంగా. ఆ కృత్రిమంగా సృష్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం. బ్లాకులో అమ్ముకుంటానికి వాళ్ళు అరుణాయులకి వీలుగా ఇది చేస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే, 1,20,000 టన్నులు వరికి ఇవాళ యూరియా కావాలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం. అట్లాగే ఒక 20,000 అరటి తోటలకు కావాలి. మొత్తం 1,40,000 టన్నులు ఆ యూరియా సరఫరా చేస్తే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోద్ది. మేము ఇవాళ వచ్చింది కేవలం రైతాంగాన్ని నష్టపడుకోకుండా రైతాంగాన్ని ఆదుకుని వ్యవసాయం బతికించమని అడగడానికి వచ్చాం. దీనికి కూడా ఇళ్ల కాడ నుంచి కదలకుండా కేసులు పెడతామని ఫోన్లు చేయటం, దారిలో ఆపడం, బార్కెట్లు పెట్టడం, ఎన్ని పెద్ద దుర్మార్గమైన పని. ఇది ఇవాళ ఎన్నికలు లేవు, మేము చేసేది ఎన్నికల పోరాటం కాదు. ఇది ప్రజల కోసం, రైతాంగం కోసం, వాళ్ళ గొంతులో కలిపి మా గొంతు కూడా వినిపించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. దీన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎన్నిపోటు పొడిచి రైతాంగాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొత్తం అంతా రియల్ ఎస్టేట్ చేసి భూములు ఏమి లేకుండా రైతాంగానికి అమ్ముకుంటాం కోసం చెప్తున్నట్టుంది. యావులకి కొనమని, అవి కొనమని. ఖచ్చితంగా రైతాంగాన్ని బతికించాలా. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. దీన్ని బతికించకపోతే చాలా ఇబ్బంది పడతాం. అందుకని ఇవాళ రైతాంగ తరఫున మేము వచ్చాం. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఈ ప్రజలు చేసే పోరాటాన్ని, ఇది వైసీపీ పోరాటం కాకోకుండా రైతు పోరాటంగా ఈ